ప్రస్తుతం బిగ్ టీవీ హిడ్మా ఊరికి వెళ్ళే దారిలో తర్రేం పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది. మనం గార్డ్స్ని చూడొచ్చు. నక్సలైట్కి మావోయిస్టులకి అడ్డా ఇది. యాక్చువల్ అయితే గతంలో అంటే 1980s నుంచి ఇప్పటి వరకు కూడా 2020 వరకు కూడా ఇక్కడికి పోలీసులు రావడానికి దిగారు. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా మనం గార్డ్స్ని చూడొచ్చు. వాళ్ళంతా కూడా ఒక దగ్గర నుంచి తర్రేం క్యాంపు నుంచి మరో దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నారు. సో అంటే ఈ ప్లేస్ మనం అవపల్లి నుంచి మీదుగా ఇక్కడికి కంప్లీట్గా వచ్చాం. ఈ ప్లేస్ అంతా కూడా ప్రతి చోట కూడా ఎవ్రీ రోడ్ మీద ప్రతి చోట కూడా కంప్లీట్ క్యాంపులు కనిపిస్తున్నాయి. వాళ్ళ చేతిలో కూడా అధునాతన ఆయుధాలు AK-47లతో పాటు మిగతా అడవుల్లోకి వెళ్ళడం కోసం చెత్తనవి జరపడం కోసం కూడా వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలు మనం చూడవచ్చు. సో మొత్తానికైతే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కూడా ఈ ప్లేస్ అంతా కూడా చాలా పకడ్బందీగా ఉంది. भाई साहब थोड़ा आप क्या करने को कैसे क्या बोल सकते हैं? कैरी पोजीशन अलॉट पोजीशन है जी। ऑपरेशन का जी जी क्या बोल सकते हैं ये वेपन को? AK-47 जी डेली ऐसे जाते हैं आप? जी जी। हाँ అంటే ఏ माओइस्ट हिडमा एनकाउंटर के बाद में वो पूरा फॉरेस्ट में क्या कर सकते हैं आप? అంటే कॉम्बिंग हो रही है पूरी हो रहा है. हाँ टोटल कॉम्बिंग हो रही है। हाँ बाकी ऑपरेशन चल रहे हैं। ठीक ఓకే సార్ థ్యాంక్ యూ. సో మొత్తానికైతే తను వెళ్తున్న పరిస్థితిని కూడా వివరించాడు. ఇంకా కూడా కూంబింగ్ కొనసాగిస్తున్నాం. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కూడా ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా తమ ఆధీనంలో ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు యంగ్స్టర్ కనిపిస్తుంది. ఏ వెపన్ కు क्या बोल सकते हैं? AK-47 with UBGL. विथ UBGL कितना बुलेट्स जा सकते हैं फायरिंग करने के टाइम पे? सर कुछ इंटरनल्स है तो सब चीज बता नहीं सकते हैं सर। या आपका एज 26 यंगस्टर में आया. अभी ये नक्सलाइट का एरिया में आप कूमिंग चल रहे हैं ना, आपको मन में क्या बोल सकते हैं आप? सर हमारे सीनियर्स हैं एक बार उनसे सीनियर का बात अलग है. नहीं ये खत्म होना चाहिए, विकास का यहाँ राह मिलना चाहिए ओके ताकि यहाँ विकास हो सके सही से और यहाँ के युवाओं को अच्छी शिक्षा मिल सके ओके ताकि आने वाला समय वो प्रगति कर सके, अपना कॉम्पिटिटिव एग्जाम लिख सके ओके ताकि भारत जैसे क्षेत्र में अपना विकास योगदान दे सके वो. ओके तो होना चाहिए ऐसा. हाँ हाँ प्रगति विकास होना चाहिए. होना चाहिए कंपलसरी डेवलप होना कंपलसरी यहाँ डेवलपमेंट तो होना ही चाहिए. हाँ आदमी को रोड सुविधा शिक्षा स्वास्थ्य सब कुछ मिलना चाहिए यहाँ. आओ. क्या नाम आपका? शुभ नाम? सर कुछ इंटरनल्स हैं. యా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికైతే భారతదేశంలో ఖచ్చితంగా అంటే అటవీ ఇలాంటి ప్రాంతంలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలన్నీ కూడా ఖచ్చితంగా డెవలప్ కావాల్సిందని చెప్పి 26 ఏళ్ల యువ జవాన్ చెప్పుకున్నాడు. ఎందుకంటే డెవలప్ భారతదేశం ప్రగతిపథం వైపు వెళ్తేనే ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది, యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నక్సలైట్లు అనేది చీకటి రోజులు, ఆ చీకటి ప్రాంతం నుంచి కూడా ఆ ఊర్లో ఉన్న జనాలు కానీ యువత ఖచ్చితంగా బయటకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ యువ జవాన్ మాటల్లో తెలుస్తుంది. సో మనం మొత్తానికి ఇక్కడ తర్రేం క్యాంపు నుంచి కంప్లీట్గా చూడొచ్చు. కంప్లీట్గా చూస్తే కనుక మనకు ఈ ప్రాంతం అంతా కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది. మొత్తం అంతా అటవీ ప్రాంతమే, కంప్లీట్గా కూడా అటవీ ప్రాంతమే. ఎటు చూసినా కూడా అటవీ ప్రాంతంలో చుట్టుపక్కల ఇష్యూస్ అన్నీ కూడా ఖచ్చితంగా మనం గమనించవచ్చు. ఎక్కడ కూడా పచ్చని పొలాలు, పచ్చని చెట్లు, కంప్లీట్గా ఇక్కడ వరి పండిస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో తమ జీవనాధారము మామూలుగా వరి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆవపల్లిలో మనం కూడా ఒక ఇంట్లో స్టే చేసాం. అతను కూడా బాల్ సింగ్ అని చెప్పి అతను కూడా క్లియర్గా చెప్తున్నాడు. మావోయిస్టులు అంటే ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఖచ్చితంగా భయానకంగా ఉండేది, కానీ ప్రస్తుత పరిస్థితి అంత క్లియర్గా ఉందని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ ప్రాంతము ఖచ్చితంగా అభివృద్ధి పథంలో ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ నుంచి మనం వెళ్తుంది నెక్స్ట్ సిల్వేరు దగ్గరలో మరో అంటే ఈ ప్రాంతం నుంచి కనుక 25 కిలోమీటర్ల దూరంలో పువర్తి గ్రామం ఉంటుంది. హిడ్మా తన ఊరు నుంచే అంటే 16 ఏళ్ల వయసులో తను మావోయిస్టులో ఎంటర్ అయ్యాడు. 56 ఏళ్ల వయసులో ఎన్కౌంటర్ అయ్యాడు. అంటే 4 దశాబ్దాల తన ప్రస్థానాన్ని ఎన్కౌంటర్తో మావోయిస్టు పార్టీని అంటే ఖతం చేసే విధంగా మారేడు మిల్లులో ఎన్కౌంటర్ జరిగింది. హిడ్మాతో పాటు హిడ్మా భార్య రాజే, మిగతా 4 ఎన్కౌంటర్ అయిన పరిస్థితి. తదుపరి రోజు టెక్ శంకర్తో పాటు మిగతా 7 ఎన్కౌంటర్ అయ్యారు. సో మొత్తానికైతే సంచలనం దిశగానే పోలీస్ వ్యవస్థ ముందుకెళ్తుంది. అమిత్ షా చెప్పినట్లుగా ఆపరేషన్ కగార్ అనేది కొనసాగుతుంది. నెక్స్ట్ అంటే 2026 మార్చ్ 30 లోపల మావోయిస్టుల ఏరివేత పూర్తవుతుంది అంటున్నారు. మనం జవాన్లతో మాట్లాడినప్పుడు కూడా, కూంబింగ్ జరిపే జవాన్లతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా సేమ్ ఇదే ఆసక్తతను ఖచ్చితంగా మావోయిస్టులు అనే వాళ్ళు ఉండకూడదనే విషయాన్నే వాళ్ళు కూడా ధృవీకరిస్తున్నారు. తమ చేతిలో అధునాతన వెపన్స్ని
రెడీగా ఉంచుకున్నారు. ఎందుకంటే ఎక్కడ ఎవరు ఎదురైనా ఎదురుకాల్పు జరిగినా కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు కూడా తను వాళ్ళు చెప్తున్న మాటల్లో మనకు అనిపిస్తుంది. విత్ కెమెరామెన్ సంతోష్, నగేష్, బిగ్ టీవీ, ఛత్తీస్గఢ్, అర్రేంపల్లి పోలీస్ స్టేషన్. For more videos like this, subscribe Big TV channel.